ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వబోతున్నది. అనర్హత వేటు వేయాలని హైకోర్టుకు రిక్వెస్ట్, చర్యలు తీసుకునేలా స్పీకర్ను ఆదేశించండి. 3 ఎమ్మెల్యేలపైన వేరువేరుగా పిటిషన్లు. దానం, కడియం, తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా వాదన ముగించిన బెంచ్ తీర్పు రిజర్వ్. ఇవాళ హైకోర్టులో జడ్జిమెంట్ రాబోతున్నది. దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, తెల్లం వెంకట్రావు భద్రాచలం ఎమ్మెల్యే. ఈ 3 బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, కారు పార్టీ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు. సో వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చారు. సో మరి చాలామంది వచ్చారు కదా, బీఆర్ఎస్ కేవలం ఈ 3 మీదనే ఎందుకు ఫోకస్ చేస్తుందంటే వాళ్ళు ఇంకా మిగతా వాళ్ళు ఏమైనా వెనక్కి వస్తారేమో అన్న ఇక్కడ ఒక ఆశ ఉన్నది వాళ్ళకి. సో వాళ్ళ మీద పెద్దగా ఫోకస్ చేయట్లేదు, వీళ్ళ మీదనే. అండ్ ఇంకొక కారణం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మీద కనుక ఒకవేళ జడ్జిమెంట్ వస్తే ఇక మిగతా వాళ్ళ మీద ఆటోమేటిక్గా అనర్హత వేటు పడుతుంది కదా అని వీళ్ళ 3 మీద గట్టిగా ఫైట్ చేస్తున్నారు. దానం మరి వీళ్ళు మరి గతంలో కూడా పార్టీలను విలీనం చేసుకున్నారు కదా, అర్హత ఎక్కడిది వీళ్ళకంటే బురదలో బొరలాడిన పందికి ఏముంటుంది, అప్పుడు ఏం మాట్లాడామనేది మర్చిపోతుంది కదా, మళ్ళీ ఇంకొక కొత్త మళ్ళీ బొరలాడుతున్నాం, అట్లే ఉన్నది వీళ్ళ పని కూడా. అండ్ అలా అని చెప్పి మనం జరుగుతున్న ఈ పార్టీ ఫిరాయింపులని మనం ప్రోత్సహించడానికి వీల్లేదు. పార్టీ ఫిరాయింపులను గతంలో బీఆర్ఎస్ చేసినా ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నా వ్యతిరేకించాల్సిందే. ప్రజలు ఒక పార్టీ సింబల్ మీద మీరు ఉండండి, మీరు కొట్టాడండి అని ప్రజలు తీర్పిస్తే ఈ దొంగలు అమ్ముడుపోయి పదవుల కోసమో పైసల కోసం అమ్ముడుపోయి ఇంకో పార్టీలో చేరుతున్నారు. దొంగలే వీళ్ళంతా, డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఇప్పుడు దానం నాగేందర్, కడియం తెల్లం వెంకట్రావు మీద ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందరు ఈయన మీద పర్ఫెక్ట్ ఏందది మన ఎవిడెన్స్ ఉన్నది. ఎందుకు ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచి రిజైన్ చేసి కాంగ్రెస్లోకి పోయి కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీ టికెట్ మీద ఆయన పోటీ చేసిండు. ఇది ఎవిడెన్స్ ఉన్నది, ఇక్కడ స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నది. నెక్స్ట్ సరే మరి ఇప్పుడు స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయాన్ని స్పీకర్ నిర్ణయం తీసుకోండి అని డైరెక్ట్గా ఎంతవరకు హైకోర్టు చెప్పగలదు, కోర్టులు జోక్యం చేసుకోగలవు అన్నది నెక్స్ట్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడాలి. కోర్టు ఏం చెప్తుంది ఇవాళ అన్నది చూడాలి. నెక్స్ట్ కడియం శ్రీహరి కూడా మళ్ళీ బ్యాక్ రావడానికో ఇంకోటి చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన కూతురికి కాంగ్రెస్ నుంచి ఆయన పోటీ చేసి ఆమె ఎంపీ అయింది వరంగల్ నుంచి. తెల్లం వెంకట్రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చాలా దగ్గర మనిషి. సో కాబట్టి ఆయన కూడా మళ్ళీ బ్యాక్ వెళ్ళడం ఇంకోటి చేయడానికి అవకాశాలు లేవు. సో ఇప్పుడు ఈ 3 మీద ఇవాళ తీర్పు రాబోతున్నది. కోర్టు ఏం చేస్తుంది అన్నది చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ జడ్జిమెంట్ ఇది, ఎట్లా ఉంటుంది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు కూడా 3 నెలల్లోపు తేల్చాలి అన్న ఒక తీర్పు ఇచ్చింది. సరే అది 5 మెన్ బెంచ్ దగ్గరికి పోయింది, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం దాన్ని తేల్చాలి అని రకరకాలుగా చెప్తున్నారు. సరే ఏది ఏమైనా కోర్టులు ఈ విషయంలో చాలా నిశితంగా గమనిస్తూ జడ్జిమెంట్స్ ఇస్తున్నాయి. అల్టిమేట్గా వాళ్ళ ఆలోచన ఏంటంటే ఒక పార్టీని ఫిరాయించడం తప్పు, పార్టీని ఫిరాయింపుదారుల మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచనకైతే కోర్టులు వచ్చినట్టు కనిపిస్తుంది. అందుకనే ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కానీ హైకోర్ట్స్ కానీ చాలా సీరియస్గా స్పందిస్తున్నాయి ఈ ఫిరాయింపుల మీద. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డికి ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఈ కాంగ్రెస్లోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలని స్పీకర్ అనర్హత వేటు వేయకుండా 4.5 ఏళ్ళు ఆపాలి. అంటే బై ఎలక్షన్స్ వస్తాయా రావన్న దాని గురించి చెప్తున్నా. 4.5 సంవత్సరాల పాటు అట్లాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలని మీద వేటు వేయకుండా ఆపగలిగితే ఎలక్షన్స్ రావు. గతంలో కేసీఆర్ 2014, 2018లో అదే చేసిండు. 2014లో చేసిండు, 18 అయితే విలీనం చేసుకున్నాడు ఏకంగా. 2/3 మెజారిటీ ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు 2/3 ఎమ్మెల్యేలు పార్టీలకు వస్తే దాన్ని విలీనం ఆ పార్టీ ఆ శాసనసభా పక్షం అని చెప్పొచ్చు. అది లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ లూప్ హోల్ని పట్టుకొని కేసీఆర్ అన్నాడు రాజకీయం చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేద్దాం అనుకుంటున్నాడు, బట్ 10 మంది వరకు వచ్చారు, ఇంకా వాళ్ళకి 16 మంది కావాలి, అంత ఈజీ కాదు. అయితే వాళ్ళ మీద 4.5 ఏళ్ళు పొడిగిస్తూ పోవాలి స్పీకర్, కానీ అవకాశం ఉందా? కోర్టు ఇక్కడ జోక్యం చేసుకుంటున్నాయి స్ట్రాంగ్గా. రెండోది ఇంకొక 16 మంది ఎమ్మెల్యేలు ఒకేసారికి వస్తే అవకాశం ఉంటుంది, వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? చాలా కష్టం. సో అందుకే ముందు నుంచి మేము చెప్తుంది ఏంటంటే బై ఎలక్షన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నది అని. సో ఇవాళ ఏంటి అంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 3 పైన అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపైన వాదనలు ముగించిన హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించబోతున్నది. అంటే జడ్జిమెంట్ మాత్రమే మిగిలినది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపైన అనర్హత వేటు వేసేలా స్పీకర్కి ఆదేశాలు ఇవ్వాలని
బీఆర్ఎస్కు చెందిన పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడలు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ ఫిరాయించినందుకు డిస్క్వాలిఫై చేయాలంటూ స్పీకర్ కార్యాలయంలో నోటీసులు ఇచ్చామని, ఇప్పటివరకు స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కంప్లైంట్ ఇచ్చిన 3 నెలల వ్యవధిలో అనర్హత వేటు వేసేలా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అంశాన్ని పిటిషన్స్లో వీరు ప్రస్తావించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరపున సీనియర్ న్యాయవాదులు శ్రీ రఘురాం, మయూర్ రెడ్డిలు వాదిస్తూ స్పీకర్కు ఫిర్యాదు చేసిన 10 రోజుల్లోపే హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవడానికి అవసరమైన సమయాన్ని కూడా పిటిషనర్లు ఇవ్వలేదని వాదనల సందర్భంగా హైకోర్టు బెంచ్ దృష్టికి తీసుకొచ్చారు. ఒకవైపు స్పీకర్ దగ్గర ఫిర్యాదులు పరిశీలన ప్రాసెస్లో ఉండగానే జ్యుడిషియల్ రివ్యూ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో తగిన సమయం కూడా స్పీకర్ కార్యాలయానికి దొరకలేదు. అందువల్ల ఆ పిటిషన్లు తోసిపుచ్చాలి అని కోరారు. గతంలో కాంగ్రెస్ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరినప్పుడు దాఖలైన పిటిషన్లను విచారించిన 2 న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు బెంచ్ వెలువరించిన ఉత్తర్వులను ప్రస్తావించారు. స్పీకర్కు నిర్దిష్ట డెడ్లైన్ విధించేలా న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవంటూ అప్పట్లో ఆ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను ఉదాహరించారు. కానీ ఇది ఎథికల్ మోరలా కాదా అన్నది చెప్పలేకపోతున్నారు. ఆ విషయానికి వచ్చేసరికి తేలిపోతారు. సో ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ గవర్నమెంట్ వైపు నుంచి అండ్ అనర్హత వేటు ఎవరి మీద అయితే పడాల్సి ఉన్నదో, దానం కానీ, తెల్లం వెంకట్రావు కానీ, కడియం శ్రీహరి కానీ, వాళ్ళ అడ్వకేట్స్ ఎంతవరకు స్పీకర్ పరిధిలోని అంశం, స్పీకర్కి అవకాశం సమయం ఇస్తలేరు అన్నది మాత్రమే మాట్లాడగలుగుతారు తప్ప లేదు వాళ్ళు పార్టీ ఫిరాయించడం అన్నది కరెక్టే అని మాత్రం వీళ్ళు వాదించలేరు. సో ఏదేమైనా ఈ జడ్జిమెంట్ రాబోతున్నది. నేను అనుకోవడం 11-12 గంటల వరకు ఏదో ఒకటి తేలుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. ఇగో